అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దీర్ఘకాలం ఫలసాయాన్నిచ్చే అల్లనేరేడు సాగు వివరాలు, వేసవిలో షేడ్ నెట్లలో నారు పెంపకం మెలకువలు, వేసవి నువ్వులో సస్యరక్షణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనె గింజల పంటల్లో నువ్వు ఒకటి. 3 కాలాల్లోనూ సాగుకు అనుకూలంగా ఉన్న ఈ నూనె గింజ పంటను వేసవిలో ఆరుతడి పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకున్నారు. ప్రస్తుతం పైరు, పూత, కాత దశలో ఉంది. నువ్వులో అధిక దిగుబడులు సాధించాలంటే ఈ సమయం అత్యంత కీలకం. ఇప్పుడు మనం చేపట్టే యాజమాన్య సస్యరక్షణ పద్ధతులే నాణ్యమైన దిగుబడులకు మూలం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు పైరులో రసం పీల్చు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడు కాయతొలుచు పురుగు, వెర్రి తెగులు, బూడిద తెగులు ఆశించి నష్టపరిచే అవకాశం ఉందంటూ నివారణకు పాటించాల్సిన సస్యరక్షణను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. నువ్వుల పంటను జనవరి మరియు ఫిబ్రవరిలో విత్తుకున్నటువంటి పంట అన్నది చాలా ప్రాంతాల లోపల మనకు పూత నుంచి కాయలు ఏర్పడే దశ లోపల ఉంది. ఈ దశ లోపల ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, పేనుబంక, తామర పురుగు, పచ్చదోమ ముఖ్యమైనవి. ఈ యొక్క పిల్ల మరియు తల్లి పురుగులు పంట వేసుకున్న తొలి దశ నుంచి, అంటే పంట విత్తుకున్న 10 రోజుల నుంచి కాయలు ఏర్పడే వరకు ఆశించి ఎక్కువగా దిగుబడిని తగ్గించడానికి అవకాశం ఉంది. ఈ యొక్క పిల్ల మరియు తల్లి పురుగులు మొక్కల యొక్క అన్ని భాగాలు, అంటే ఆకులు, కాండం, పువ్వులు మరియు కాయల నుంచి రసం పీల్చడం వలన మనకు మొక్కల యొక్క ఎదుగుదల లోపించి ఆకులంతా పాలిపోయినట్టుగా కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రసం పీల్చే పురుగులను యాజమాన్యం చేసుకునే విధానం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట విత్తుకున్న తొలి దశ నుంచి, అంటే 25 రోజుల నుంచే తప్పకుండా మనము ఎకరానికి ఒక 10 నుంచి 15 పసుపు మరియు నీలి రంగు జిగురొట్టలు అనేది అమర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా విత్తుకునే సమయంలోనే తప్పకుండా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కోసం మనకు ఇమిడాక్లోపిడ్ అనే మందు 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీళ్ళలో ఆరబెట్టుకొని విత్తుకున్నట్లయితే మనకు తొలి దశలో ఆశించేటటువంటి ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గనికే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుందో అప్పుడు మాత్రం తప్పకుండా పురుగు మందులు అనేది పిచికారీ చేసుకోవాలి. ఆ పురుగు మందుల్లో కూడా తొలి దశలో ఒక్కసారి అజారిరక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అదేవిధంగా దానిలోనే ఇమిడాక్లోపిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క పేనుబంక పురుగు మరియు పచ్చదోమ ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుందో మాత్రం అక్కడ మాత్రం తప్పకుండా ఫిప్రోనిల్ అనే మందు 2 ml లీటర్ నీటికి, లేదా డైఫెన్తురాన్ అనే మందు 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క రసం పీల్చే పురుగులను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మనకు పూత దశ లోపల మనకు కాయ మరియు ఆకుముడత పురుగు అనేది ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆకుముడత పురుగు మనం పంట వెత్తుకున్న 35 రోజుల నుంచి మనకు 2 ఆకులను దగ్గరగా చేర్చి అందులోపల ఉండే పత్రహారితాన్ని తినడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కాయదొల్చే పురుగు చూసుకున్నట్లయితే అది
అనేది పూత ఏర్పడే దశ నుంచి కాయలను ఆశించడం వలన కాయలు సరిగ్గా వృద్ధి చెందకపోవడం అనేది గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆకుముడత మరియు కాయతొలుచు పురుగు నివారణకు చూసుకున్నట్లయితే నువ్వుల లోపల ఈ యొక్క ఆకుముడత మరియు కాయతొలుచు పురుగులు తట్టుకునే రకాలను అనేది సాగు చేసుకోవాలి. అందులోపల శ్వేతతిల్ అనే రకం కొద్ది వరకు ఈ యొక్క పురుగులను తట్టుకుంటుంది. మనం పంటను సాగు చేసేటప్పుడు కూడా నువ్వులను ఏక పంటగా కాకుండా అంతర పంటగా పెసరతో కానీ వేరుశనగతో కానీ సాగు చేసుకోవడం అనేది ఉత్తమం. అప్పుడు ఏంటంటే కొంచెం మనకు పురుగు ఉధృతి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనకు పురుగు ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటిందో అప్పుడు మాత్రం ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందును 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇవి కాకుండా తెగుల విషయానికి వస్తే మనకు నువ్వుల పంటను ఎక్కువగా ఆశించే తెగులు వచ్చేసి వెర్రి తెగులు. ఈ యొక్క వెర్రి తెగులు అనేది నువ్వుల పంటను మనకు ఎక్కువగా పూత దశ లోపల ఆశిస్తుంది. అంతేకాకుండా ఏదైనా ప్రాంతాల లోపల ఆలస్యంగా విత్తుకునడం అంటే జనవరి తర్వాత విత్తుకున్నట్లయితే ఈ యొక్క వెర్రి తెగులు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మొక్కల యొక్క అన్ని భాగాలు పువ్వులు, ఆకులు, కాండం మొత్తం చిన్నవిగా అయిపోయి అంతా వడలిపోయినట్టుగా గమనించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆ పువ్వు భాగాలు కూడా ఆకుల్లాగా మారిపోయి చిన్నగా అనేది కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వెర్రి తెగులు అనేది ముఖ్యంగా మనకు పచ్చదోమ నుంచి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తింప చెందుతుంది. కాబట్టి మనం పచ్చదోమ యాజమాన్య పద్ధతులన్నీ చూసుకోవాలి. మా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు డెవలప్ చేసినటువంటి వెర్రి తెగులు తట్టుకునే రకాలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. అందులోపల చూసుకున్నట్లయితే రాజేశ్వరి, హిమ, చందన అనే రకాలు కొద్ది వరకు వెర్రి తెగులను తట్టుకుంటాయి. ఎక్కడైతే ఈ యొక్క వెర్రి తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుందో మాత్రం తప్పకుండా ఈ వెర్రి తెగులను అదుపు చేసుకోవడానికి మనం పురుగు మందు అనేది పిచికారి చేసుకోవాలి. అందులోపల మనకు డైమిథోయేట్ అనే మందు 2 ml లీటర్ నీటికి, లేదా ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం ఒకసారి ఫ్లోనికామైడ్ అనే మందు 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే మనం ఈ యొక్క వెర్రి తెగులను వ్యాపింప చేసేటటువంటి పచ్చదోమను అదుపు చేసుకోవచ్చు. అది కాకుండా మనకు ఎక్కువగా ఈ యొక్క వేసవిలో మనకు బూడిద తెగులు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ బూడిద తెగులు అనేది ముఖ్యంగా మనకు లేత ఆకుల మీద చిన్నగా తెలుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ ఈ మచ్చలు ఆకుల పై భాగాన మరియు కింద భాగాన అంతా కనిపించడం ద్వారా మొక్క అంతా తెలుపు రంగులోకి మారిపోతుంది. కిరణజన్య సమయక్రియ అనేది జరగకపోవడం వలన మన కాయలు అనేది బాగా వృద్ధి చెందవు. కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క బూడిద తెగులు ఉధృతి గమనించడం జరుగుతుందో అక్కడ మాత్రం ఒకసారి తొలి దశలో నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు, ఒకవేళ ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రం మనం ఒకసారి మైకోబుటోనిల్ అనే మందు 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే మనం ఈ యొక్క బూడిద తెగులను అదుపు చేసుకోవచ్చు. కాబట్టి రసం పీల్చే పురుగులు, ఆకుముడత పురుగు, వెర్రి తెగులు మరియు బూడిద తెగులను సరైన సమయంలో గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే రైతులు నువ్వుల పంట లోపల అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అన్ని కాలాల్లోనూ అన్ని సమయాల్లోనూ రైతుకు ఆదాయాన్నిచ్చే పంటలు కూరగాయలు. నీటి వసతి ఉన్న రైతులు సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చేలా ప్రణాళికతో ముందడుగు వేస్తూ ఉంటారు. మరి కూరగాయ పంటలకు అవసరమైన నారు ఆరోగ్యంగా పెరగాలి కదా. ఎండలతో ఆరుబయట నారు మొక్కలను పెంచితే అధిక ఉష్ణోగ్రతలకు లేత మొక్కలు వాడిపోవడంతో పాటు చనిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు చీడపీడల సమస్య కూడా ఎక్కువగా ఉండి నారు పనికి రాకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నునులేత నారు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పున బారిన పడకుండా ఉండేందుకు షేడ్ నెట్ లేదా చలువ పందిరి విధానం అందుబాటులోకి వచ్చింది. అలా 50% నుంచి 70% నీడ కల్పించే షేడ్ నెట్ల క్రింద ప్రోట్రేలలో పెంచడం ద్వారా మేలైన ఆరోగ్యమైన నారును పొందవచ్చు. షేడ్ నెట్లలో నారు పెంపకం మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంప్రదాయ పద్ధతిలో కూరగాయల నారు పెంచేటప్పుడు నారు కుళ్ళు సమస్యలతో నారు చనిపోవడం, ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యల వల్ల నష్టం కలుగుతుంది. అదే షేడ్ నెట్లో నారు పెంచినట్లయితే నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. షేడ్ నెట్లో నారు పెంచడం ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. షేడ్ నెట్లో నారు పెంచడం వల్ల సూర్యరశ్మి నేరుగా మొక్కలపై పడదు. 50% నెట్తో కప్పడం వల్ల ఆ సూర్యరశ్మిని నెట్ అడ్డుకుంటుంది. మిగిలిన 50% మాత్రమే నారు మొక్కలకు అందుతుంది. కాబట్టి నేల నుంచి మొక్కల నుంచి ఆవిరయ్యే నీటి శాతం తగ్గుతుంది. షేడ్ నెట్లో పెరిగే నారుకు చీడపీడలు, రసం పీల్చు పురుగుల బెడద అంతగా ఉండదు. షేడ్ నెట్లో నారును 2 విధాలుగా పెంచొచ్చు. ఒకటి ఎత్తు మడులపైన, రెండోది ప్రోట్రేలలో పెంచే విధానం. భూమిపై పెంచే నారు కన్నా ప్రోట్రేలలో నారును పెంచినప్పుడు భూమి ద్వారా ఆశించే శిలీంద్రపు బూజు తెగుళ్లు ఆశించే అవకాశం ఉండదు. ఒక గుంతలో ఒక విత్తనం మాత్రమే నాటుతాం కనుక వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుతుంది. వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది నారు బలంగా పెరుగుతుంది.
ప్రోట్రేలలో విత్తనాన్ని విత్తే ముందు అందులో బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టును, కోకోపీట్ను వాడతారు. ఇవి తేమను నిల్వ చేసి విత్తనం మొలకెత్తటానికి ఉపయోగపడుతుంది. ప్రోట్రేలలో నారును పెంచడానికి 98 రంధ్రాలు కలిగిన ప్లాస్టిక్ ట్రేలను ఎంపిక చేసుకోవాలి. ట్రేలను అమర్చుకోవడానికి బెడ్లను తయారు చేసుకోవాలి. ట్రేలో నింపడానికి కోకోపిట్, వానపాముల ఎరువు, ఎర్రమట్టిని 1:1:1 నిష్పత్తిలో తీసుకుని వాటికి యూరియా, డిఏపి, సూపర్ ఫాస్ఫేట్ను కలుపుకుని బాగా కలియ తిప్పాలి. తర్వాత ట్రైకోడెర్మా, సూడోమోనస్ వంటి జీవ శిలీంద్ర నాశనులను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రోట్రేలలో నింపుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఒక్కో రంధ్రంలో ఒక్కో విత్తనం పడేలాగా వేసుకోవాలి. తర్వాత ఒకదానిపైన మరొక ట్రే పెట్టి దానిపైన పరదాలతో కప్పాలి. ఇలా చేయటం వల్ల ప్రోట్రేలో తేమ శాతం పెరిగి విత్తనాలు తొందరగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. 3-4 రోజులకు మొలక వచ్చాక ట్రేలను ఒకదానిపై మరొకటి తీసి బెడ్లపై పరుచుకుని నీరు పోసుకోవాలి. నారుకుళ్ళు తెగులు రాకుండా కాపర్ ఆక్సీ క్లోరైడ్ను పిచికారీ చేసుకోవాలి. ఇలా పెంచిన నారును 45 రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. అదే ఎత్తు నారుమడి పద్ధతిలో అయితే షేడ్ నెట్లో మట్టిని లోతుగా తవ్వి పెళ్లలు లేకుండా చేసి 15 సెంటీమీటర్ల ఎత్తు, 1 మీటర్ వెడల్పు, తగినంత పొడవు ఉన్న ఎత్తు బెడ్లను తయారు చేసుకోవాలి. బెడ్ల మధ్య నడవడానికి అంతర కృషికి 1 నుంచి 2 అడుగుల ఎడం వదలాలి. బెడ్ పైన 1 అంగుళం మందంలో వర్మి కంపోస్టు లేదా బాగా చివికిన పశువుల పేడ, పలుచగా ట్రైకోడెర్మా పొడి చల్లుకుని పై మట్టితో బాగా కలపాలి. తర్వాత నారుమడులపైన 2 సెంటీమీటర్ల లోతు, 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో గీతలు గీసి అందులో విత్తనాలను పలుచగా వేసి వాటిపై పశువుల ఎరువుతో కలిపిన మట్టిని పలుచగా కప్పుకోవాలి. విత్తిన నాటి నుంచి నారు తయారయ్యే వరకు ప్రతిరోజు ఉదయం రోజ్ క్యాన్తో నీటిని పోయాలి. బయట ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు షేడ్ నెట్ పైన అమర్చిన ఫాగర్లను నడిపి లోపలి ఉష్ణోగ్రతను తగ్గించాలి. ఇలా చేయటం వల్ల మొక్కలకు నీరు కూడా కొంతవరకు అందుతుంది. ఈ విధంగా నారు మొక్కల్ని 2 విధానాల్లో పెంచుకోవచ్చు. ఎత్తు నారుమడులలో పెంచే నారు కంటే ప్రోట్రేలో పెంచిన నారు నాణ్యంగా ఉంటుంది. కాబట్టి సాగుదారులు ఈ విధానాలను ఆచరించటం ద్వారా వేసవి తాపం నుంచి సున్నితమైన నారు మొక్కల్ని కాపాడుకుని నాణ్యమైన నారును పొందటంతో పాటు మేలైన దిగుబడును సాధించే అవకాశం ఉంటుంది. అల్లనేరేడు ప్రతి ఒక్కరూ ఇష్టపడే సీజన్ పండు. అంటే మే, జూన్, జూలై మాసాల్లో మాత్రమే అందుబాటులోకి వస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యంత ఉపయోగకరంగా ఉండే పండు ఈ అల్లనేరేడు. ఒకప్పుడు నేరేడును విత్తనాల ద్వారా మాత్రమే పెంచేవారు. అది కూడా నామమాత్రమే. ఈ మొక్కలు సుమారు నాటిన 7 నుంచి 8 సంవత్సరాల తర్వాత మాత్రమే కాపుకు వస్తాయి. కానీ ఇటీవలి కాలంలో అంటు మొక్కల ద్వారా ప్రవర్ధనం చేస్తున్నారు. ఈ మొక్కలు సుమారు 4-5 సంవత్సరాల నుంచి కాపుకు వస్తున్నాయి. దీంతో వాణిజ్య శైలిలో నేరేడు పంట విస్తరిస్తోంది. అల్లనేరేడు కాయలకు డిమాండ్ కూడా బాగుండటంతో అనంతపురం ప్రాంతంలో రైతులు సాగు చేసి మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. సీజన్లో కిలో కాయలు 200 నుంచి 300 రూపాయల వరకు పలుకుతున్నాయి. ఇంతటి డిమాండ్ ఉన్న ఈ నేరేడు పంటను సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం వారు దాదాపు 12 సంవత్సరాలుగా అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేస్తున్నారు. మరి అల్లనేరేడు సాగు, రకాలు, దిగుబడి వివరాల గురించి ఇక్కడి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ ఇలా తెలియజేస్తున్నారు. నేరేడు పండు మన రాష్ట్రంలో చూసినట్టయితే దాదాపు 300 ఎకరాలలో సాగు చేస్తున్నాము. దాదాపు 600 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ప్రతి సంవత్సరం మనము నేరేడు నుంచి తీయడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే ప్రతి ఎకరానికి 1-2 టన్నులు మనకి ఉత్పాదకత అనేది మనకి ఈ నేరేడు నుంచి రావడం జరుగుతుంది. నేరేడు పండు చూసినట్టయితే ఇది చాలా పోషకాలతో నిండిన పండు. ఈ పండులో మనకి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాము. డయాబెటీస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్కువగా తినడానికి ఆస్కారం మంచిగా ఉంది. అదేవిధంగా చాలా పోషక లవణాలు ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాము. నేరేడు పండులో మనకి ఎక్కువగా లాక్సేటివ్ ప్రాపర్టీ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణశక్తి కూడా ఎక్కువగా ఈ పండు తినడం వల్ల జరుగుతుంది. అదేవిధంగా ఈ మొక్క చూసినట్టయితే
ప్రతి ఒక్క పదార్థము ఇందులో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉండడం చూస్తాము. అదేవిధంగా మొక్క యొక్క ఆకులలో, అదేవిధంగా పండులో, అదేవిధంగా మనకి విత్తనంలో మరియు బెరడులో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఎక్కువగా ఉండడం వల్ల చెట్టుకి అంత ప్రాముఖ్యతగా ఉండడం మనం చూడడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ నేరేడు పండు అనేది ఎక్కువగా అడవుల్లో మనము ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఈ మధ్యకాలంలో, ఈ 10 సంవత్సరాల మధ్యకాలంలో దీన్ని రైతులు తమ క్షేత్రస్థాయిలో తోటలాగా పెంచడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనము ఈ ఫల పరిశోధన స్థానంలో దాదాపు ఒక 12 ఏళ్ళ ముందు ఈ పరిశోధన అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రకరకాల నేరేడుని మనము వివిధ ప్రాంతాల నుండి ముందుగా ఉన్న సైంటిస్టులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇందులో దాదాపు మనకి ఒక 24 నుండి 25 రకాల మనకి నేరేడు పండు రకాలని ఇక్కడ పరిశోధన చేయడం జరుగుతుంది. సో ఇందులో చూసుకున్నట్టయితే మనకి కమర్షియల్గా జరిగే రకం మనకి కొంకన్ బహడోలి అంటారు. సో ఈ కొంకన్ బహడోలి అనేది పండు గుజ్జు శాతం ఎక్కువగా, అదేవిధంగా పండు నాణ్యత ఎక్కువగా ఉండడం చూస్తూ ఉన్నాం. అదే రకాన్ని కాకుండా మన ఫల పరిశోధన స్థానంలో మన పరిశోధనలో దాదాపు ఒక 6 ఏళ్ల నుండి మనము ఈ ఖాతా అనేది తీయడం జరుగుతుంది. ఏదైతే కొంకన్ బహడోలి అని అనుకున్నామో దానికి అధిగమించిన రకాల్ని కూడా మనము కనిపెట్టడం జరిగింది. ఒక 400 నుండి 500 చెట్లు వరకు మన వివిధ రకాలు 24 నుండి 25 రకాలని మనం ఇక్కడ పెంచి దీని యొక్క పరిశోధన చేసి త్వరలో మనము రైతులకు అందుబాటులో ఉంచుతాం. నేరేడు మొక్క అనేది తక్కువ నీటి శాతంతో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఏదైతే నేలలు pH ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఉప్పు శాతం ఎక్కువగా, క్షారము ఎక్కువగా ఉంది అన్న నేలల్లో దీన్ని రికమెండ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మనకి నీరు లేదు, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ తక్కువగా ఉంటుంది అనే నేలల్లో కూడా మనము ఈ నేరేడు మొక్కల్ని మనము పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది నీరు తక్కువగా తీసుకుంటుంది, ఎప్పుడు కూడా మనకి ఎండిపోయే అనే అవకాశాలు కూడా మనకి కనిపించదు. చాలా తక్కువ పోషకాలు, అదేవిధంగా అతి తక్కువగా మనకి దీంట్లో చీడపీడలు తక్కువగా కనిపించడం మనం గమనించవచ్చు. ఈ నేరేడు పంటని కూడా రైతులు తమ క్షేత్రస్థాయిలో ఒక కమర్షియల్ పద్ధతిలో పాటించినట్టయితే మంచి దిగుబడి కూడా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫల పరిశోధన స్థానంలో మేము పరిశోధన చేస్తున్నాం కాబట్టి ప్రతి చెట్టుకి మేము డ్రిప్ పద్ధతిలో నీరు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎండాకాలంలో మాత్రమే మనం ఒక వారానికి ఒక 3 సార్లు మనం డ్రిప్ ద్వారా నీరు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మొక్కకి పాదులు చేసుకొని ప్రతి మొక్కకి 1 కిలో యూరియా మరియు అదేవిధంగా 1 కిలో పొటాష్ మిశ్రమాన్ని కలుపుకొని చెట్టు మొదలు నుండి 1 మీటర్ దూరంలో రింగ్ పద్ధతిలో పాదులు చేసుకుంటూ ఆ పాదుల్లో మనము ఈ ఎరువులని ఇచ్చేసి అధిక దిగుబడి కూడా ఆశించవచ్చు. ఇది అడవి జాతి మొక్క కాబట్టి మనం ఆకు ఎక్కువగా రాల్చుతుంది. సో ఈ ఆకులు కూడా ఎక్కువగా రాలడం వల్ల ఏదైతే ఆకులు కింద రాలుతున్నాయో ఆ ఆకులే మళ్ళీ తర్వాత ఈ పంటకి ఎరువుగా మారడం కూడా మనం గమనించవచ్చు. దాని ద్వారా కూడా అతి తక్కువ ఎరువులతో అధిక దిగుబడి సాధించడానికి ఒక మంచి ఆస్కారం ఉన్న పంట మనకి ఈ నేరేడు పంట. ఈ నేరేడు పంట చూసినట్టయితే ఇది మనకి సంవత్సరంలో ఒకసారి పంట వస్తుంది. మామిడి ఎప్పుడైతే పూత సమయంలో ఉంటుందో ఆ పూత సమయంలోనే పూత తర్వాత సమయంలో మనకి ఈ నేరేడు అనేది పూత రావడం జరుగుతుంది. మే జూన్ మాసంలో చూసినట్టయితే ఎక్కువగా మనము ఈ పంటని మనకి అందుబాటులో రావడం జరుగుతుంది. పూత సమయము మనకి ఫిబ్రవరి మార్చి మాసంలో మనకు పూత ఎక్కువగా కనిపిస్తుంది. ఏప్రిల్ ఆఖరి నుండి మే ఆఖరి వరకు ఈ పంట అనేది ఉంటుంది కాబట్టి దాదాపు ఒక నెల రోజుల్లో మాత్రమే ఈ పంట లభ్యంగా ఉంటుంది. ఈ నెలన్నర రోజుల్లో మనము పంట కోసుకొని మార్కెట్కి వేసినట్టయితే అధిక దిగుబడులను సాధించుకోవడానికి మంచి అవకాశం ఉన్న మరొక వాణిజ్యమైన పంటగా దీన్ని గమనించి రైతులు వేసుకున్నట్టయితే అధిక దిగుబడులు సాధించడానికి మంచి ఆస్కారం ఉన్న మన నేరేడు పంట అని మేము భావిస్తున్నాము. పాత తోటల్లో అదేవిధంగా అడవిలో పెరిగిన చెట్లు చూసినట్టయితే అవన్నీ విత్తనం ద్వారా ప్రవర్తన చేసిన మొక్కలు ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనము అంటుకట్టే పద్ధతిని కూడా ఇందులో నేరేడులో చేయడం వల్ల ఈ అంటు పద్ధతి మొక్కల్ని త్వరగా మనము పండును తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటు పద్ధతి మొక్కల్ని కూడా వెడ్జ్ గ్రాఫ్టింగ్ పద్ధతిలో మనము ఈ మొక్కల్ని తయారు చేయడం జరిగింది. నేరేడుని కూడా మనము హై డెన్సిటీ పద్ధతిలో 15 ఫీట్ల దూరంలో 15 ఫీట్లు వెడల్పులో మనము ఈ మొక్కల్ని వేసుకోవడం జరిగింది. హై డెన్సిటీ పద్ధతిలో మనము అధిక దిగుబడి
అదేవిధంగా మనము మొక్క యొక్క ఎదుగుదలని కూడా మనము తగ్గించవచ్చు. నేరేడు పండులో కోత కోసేది అనేది చాలా అధికమైన కష్టము. సో దీనికోసం అనేది మనము ప్రతి చెట్టుని ఒక 10 ఫీట్ల దూరం మాత్రమే ఎదగనిచ్చి తర్వాత ఏదైతే చెట్టు మధ్యలో నుంచి ఒక సెంట్రల్ లీడర్ అనేది వస్తుందో వాటిని కట్ చేయడం జరిగింది. సెంట్రల్ లీడర్ అనేది మనం తీసేస్తామో తర్వాత మనకి పక్కన కొమ్మలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ పక్క కొమ్మల ద్వారా అధికంగా మనకి పూత రావడం అధికంగా మనము గమనించాము. సో ఆ పూత నుండే మనకి కాత కూడా ఎక్కువగా రావడం మనము గమనించాము. మొక్క వేసిన తర్వాత దాదాపు ఒక 4.5 నుండి 5 ఏళ్లలో మనకి కాత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. విత్తనం ద్వారా వేసిన మొక్కలు ఉన్నాయో అది దాదాపు 7 నుండి 8 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. హై డెన్సిటీ పద్ధతిలో వేసుకున్నట్టయితే మనకి అధిక దిగుబడి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే 10 నుండి 12 ఏళ్ళ వయసు ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే దాదాపు మనకి ప్రతి చెట్టు నుండి ఒక 50-60 కిలోలు తప్పకుండా మనము దిగుబడి తీసుకోవడం జరుగుతుంది. ఇది మార్కెట్లో చూసినట్టయితే ఒక 200 రూపాయలు 250 రూపాయల కిలో కూడా పలకడం జరుగుతుంది. సో దాదాపు మనకు ఒక చెట్టు నుండి దాదాపు ఒక 4 నుండి 5 వేలు ఖచ్చితంగా మనము నికర లాభం అనేది మనము పొందవచ్చు. సన్నటి రకాలు, కొన్ని పొడుగు రకాలు, అదేవిధంగా కొన్ని గుజ్జు ఎక్కువగా ఉండే రకాలు, వీటన్నిటినీ మనము పరిశోధన చేయడం జరుగుతుంది. ఇందులో దాదాపు ఒక 4 నుండి 5 రకాలు మనకి కొంకన్ బహడోలి అనే ప్రాముఖ్యత కలిగిన రకానికి పోటీగా మనము ఈ రకాన్ని మనము కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు మన ఫలపరిశోధన స్థానంలో దీన్ని ప్రవర్తనం చేసి మొక్కలని రైతులకు అందుబాటులో ఉంచాలనే ఆశయంతోనే వీటిని కూడా మనము రైతులకు అందుబాటులో ఉంచాము. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వ్యవసాయంలో వస్తున్న వరుస నష్టాలతో అన్నదాతలు ప్రైవేటు రుణాల ఊబిలో చిక్కుకుపోతున్నారని, అలా జరగకుండా రుణమార్పిడి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవా సంస్థ అధికారులు రైతులకు సూచించారు. తద్వారా ప్రైవేటు రుణాల నుంచి బయటపడే అవకాశాలున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శులు, రైతు సంఘాల నాయకులు బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు రుణమార్పిడి పథకం కింద తక్కువ వడ్డీకే రుణాలిచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రావాలని, అలా బ్యాంకులు రుణాలు అందించని పక్షంలో జిల్లా న్యాయ సేవా సంస్థ అధికారులను సంప్రదించాలని ఈ సమావేశంలో రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరిరావు కోరారు. రైతుల ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతూ ఆత్మహత్యలు ఇప్పటికీ జరగడానికి ప్రధాన కారణాలలో ముఖ్యమైన కారణము వాళ్ళు ప్రైవేట్ అప్పులపై కడుతున్నటువంటి అధిక వడ్డీ అని గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు కూడా రైతులు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి పంట రుణాలకు అదనంగా మొదటి ప్రాధాన్యతతో దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయాలని సూచనలు ఇచ్చింది. అయినప్పటికీ మన రాష్ట్రంలోని బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను పెడిచోన పెట్టి ఏ ఒక్క రైతు కూడా ఇలాంటి అవకాశం ఉన్నట్టు చెప్పలేదు, ఇలాంటి రుణాలు ఇవ్వలేదు. ఫలితంగా రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ మేము హైకోర్టును ఆశ్రయించినప్పుడు తప్పనిసరి ఇది ఇవ్వాల్సిందని చెప్పి అన్ని డిస్టిక్లలో ఉన్నటువంటి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్లు, సెక్రటరీ గారు, జడ్జిలు, డిస్ట్రిక్ట్ జడ్జి, సీనియర్ జడ్జిలను బాధ్యులు చేశారు. అట్లనే తాలూకా జడ్జి ఉంటారు, వారిని కూడా బాధ్యులు చేశారు. రైతులు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రుణాలు ఇప్పించాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు ఎంబడే బ్యాంకర్స్ను, అగ్రికల్చర్ ఆఫీసర్స్ను రైతులను పిలిపించి మీటింగులు పెట్టి వీళ్ళందరికీ చెప్పి ఈ రుణాలు ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు హన్మకొండ న్యాయ సేవా సదన్లో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ గారు, హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికారి సెక్రటరీ అండ్ సీనియర్ జడ్జెస్ వాళ్ళు మీటింగ్ పెట్టారు. లీడ్ బ్యాంక్ మేనేజర్స్ వచ్చారు, నాబార్డు వాళ్ళు వచ్చారు, ఆల్ బ్యాంక్ మేనేజర్స్, రైతులు వచ్చారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళందరూ వచ్చారు. అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. ఏదైనా బ్యాంక్ వాళ్ళు మీకు ఇబ్బంది చేసినట్టయితే దరఖాస్తు మా న్యాయ సేవా సెంటర్కి మాకే పంపండి, మేమే బ్యాంకులకు పంపిస్తాము. మీరు మాత్రం హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే చర్యలు ఉంటాయని చెప్పి అందరిని హెచ్చరించడం కూడా జరిగింది. ఈ అవకాశాన్ని రైతులందరూ వాడుకొని ప్రైవేట్ అప్పుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.
అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.